హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడొచ్చేసి నేను బీన్స్ వచ్చినాయనమాట. వాటిని ఏందంటే బయటకి కనిపిస్తున్నాయి కదా అని కొమ్మల్లోకి పెడుతున్నా. ఎందుకంటే కోతులు వస్తున్నాయి కదా! ఇక అక్కడికి 2 సార్లు కోసినాయండి బీన్స్. అందుకే కొంచెం ఈ మధ్య వీడియోలో కూడా పెట్టలేదు. ఎప్పుడో ఫస్ట్ పెట్టానంతే. హార్వెస్టింగ్ వీడియో. ఇక్కడొచ్చేసి ఏందంటే ఇంక బయటికొచ్చినాయనమాట. కాయల కొమ్మనేది బయటకొచ్చిందనమాట. అందుకని నేను లోపలికి పెట్టేస్తున్నాను. ఉంచట్లేదండి అసలు. బీన్స్ వచ్చేసి అసలు ఉండట్లేదు. ఇక్కడ కూడా ఒకటి ఉంటే నేనేందంటే ఇంక లోపలికి పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా చిన్న సైజు వచ్చినాయనమాట. అని ఎంతవరకు ఉంచుతాయో చూడాలి. ఇంకా అవేందంటే ఇక పెద్ద సైజు అవ్వలేదు కదా లోపలికి పెట్టడానికి. ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు పడ్డాయి అని చెప్పేసి అన్నాను కదా! అప్పుడెప్పుడో ఇట్లా చెట్టు పూత గనక రాకపోతే చెట్టు తీసేస్తానని చెప్పేసి అన్నాను కదా! కానీ పూత వచ్చినాయి కదా మీకు చూయించాను. ఇక్కడ వచ్చేసి కాయలు కూడా పడ్డాయండి. ఇంకా కొంత పూత పడుతుందనమాట. ఇక్కడ చూడండి పూత అనేది పడుతుంది. కానీ ఎలా అయినా కొంచెం ఉండే కొన్ని ఏందంటే ఉండవన్నమాట. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా! ఇక్కడ తోటకూర కూడా బాగా చిగురొచ్చేసింది చూడండి. అసలు పుదీనా అయితే చాలా బాగా వచ్చిందండి అసలు. హార్వెస్టింగ్ వీడియో పెడతాను. హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఇక్కడ కూడా వచ్చిందనమాట తోటకూర. అప్పుడు కొంచెం రంధ్రాలు పడి ఆకు ఇదిగా కనిపించింది కదా! పోయిందండి, పర్వాలేదు. బాగానే వచ్చిందనమాట ఇక్కడ కూడా, ఈ వీడియోలో కూడా. ఇక్కడ చూడండి మీకు జాంకాయ కనిపిస్తుందో లేదో, జాంకాయలు వచ్చినాయి అనమాట. చిన్న సైజే, ఇప్పుడే పడుతున్నాయి అనమాట పిందెలు. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇదిగోండి. పూత కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడిప్పుడే పడుతున్నాయి అనమాట. కాయలు వస్తే బాగా వస్తాయండి. ఈసారి మీకు కోసినప్పుడు కూడా వీడియో పెడుతుంటాను. చాలా బాగా వస్తాయి. కానీ కోతులు ఎంతవరకు ఉంచుతాయి అనేది చూడాలన్నమాట. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ మీకు పూత చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో కదా బడ్స్. చాలా బాగా వచ్చినాయి. పిందెలు చాలా బాగా పడుతున్నాయండి. కాయలు పర్వాలేదు, పిందెలు పడుతున్నాయి, కనిపిస్తున్నాయి కూడా. కానీ ఎంతవరకు ఉంచుతాయి అనేది కోతులు చూడాలండి. అసలు మరీ పచ్చి పిందెలు కూడా ఆగం చేస్తున్నాయి. చూడాలి ఎంతవరకు వస్తాయి అనేది. చూడండి ఇవన్నీ అవేనండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.